జైతి ఘోష్ కమిషన్ చెప్పినటువంటి దాంట్లో ప్రైవేట్ అప్పులు చాలా ముఖ్యమైనటువంటి. జైతి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి దాంట్లో ప్రైవేట్ అప్పుల్ని కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఈ కుటుంబాల ప్రైవేట్ అప్పుల్ని మాఫీ చేయాలి, 50,000 రూపాయలని ప్రైవేట్ అప్పుల కింద మాఫీ చేయాలి అని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఉన్నప్పుడు ఆ కమిషన్ ఆధారం చేసుకునే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ అప్పుల మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక ఆధారం ఉంటుంది. నోటి మాట మీద ఈరోజు ఎవరు కూడా డబ్బులు ఇస్తున్నారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎంత చదువు రాని రైతు కూడా నోటి మాట మీద డబ్బులు ఇస్తున్నారనేటటువంటిది అవాస్తవం. అది ఒక ఫెర్టిలైజర్ షాప్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక ఫెర్టిలైజర్ షాప్ దగ్గర వీళ్ళ సంతకం ఉంటుంది. ఎక్కడో ఒక చోట తనఖా కాగితం మీద వాళ్ళ సంతకాలు పెట్టించుకునే ఇస్తారు. రైట్ చేయండి మొత్తం అంతా. నిజానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య ఏంటంటే ఇలాంటి వ్యాపారస్తులందరి మీద రైట్ చేస్తే వీళ్ళ సంతకాలతో రైతులు ఎవరెవరు తీసుకున్నారో అప్పులు అనేది బయటపడతాయి. అక్కడ గనక కఠినంగా ఉండగలిగితే గనక రైతులు చాలా బాగుపడతారు. అంటే ఏదో ఒక విధానం అనేటటువంటిది తీసుకోకుండా ప్రభుత్వం వైపు నుంచి వ్యవస్థాపరంగా ఉండదు. ప్రైవేట్ అప్పులు తీసుకోకపోతే కనుక రైతులు ఆత్మహత్యలు అనేటటువంటివి ఆగుతాయని అయితే నేను అనుకోవటం లేదు. ఇంకొక 10 సంవత్సరాలైనా ఆగుతాయని చెప్పి నేనైతే దానికి ఇప్పటివరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, ఆ లైన్లోకి వస్తుంది. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకనంటే తీసుకోవాల్సినటువంటి మార్గదర్శకాలు తీసుకోకుండా పైన మాట్లాడటం వలన ఏ రకమైనటువంటి పరిష్కారం ఉంటుందని అయితే నేను అనుకోవటం లేదు. కానీ స్థానికంగా మాత్రము ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహాని, ఒక డిమాండ్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం పాత పార్టీనే కావచ్చు కానీ కొత్త గవర్నమెంట్, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ. సజయ్ గారికి కృతజ్ఞతలు. మోహన్ రెడ్డి గారు, మీరు మరి ఒక్క నిమిషం మాట్లాడాలి. మీరు ఒక్కటి నిమిషం మీరు సూచిస్తారా, ప్రశ్నిస్తారా? సబ్జెక్ట్ సంబంధించి దయచేసి సబ్జెక్ట్ను డిస్టర్బ్ చేయాలి. కాకపోతే వదిలే కానీ ఇప్పుడు ఇది రుణమాఫీ అనేది అందరికీ చేయాలి, కట్టిన వాళ్ళకు కూడా చేయాలి. ఎందుకంటే ఇది గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నష్టపోయిండు. ఇప్పుడు మనం లెక్కలు ఏం చెప్తున్నాం, 1,500 రూపాయలు క్వింటాల్కి అవుతుంది అన్నాడు, 1,100 రూపాయలు చెల్లిస్తున్నాం, 400 రూపాయలు. ఎకరం చేస్తే 1,000 రూపాయలు నష్టం వస్తే 20 ఎకరాలు చేస్తే 20,000 నష్టం వస్తుంది. ఇప్పుడు పిఆర్సీ ఇస్తున్నాడు, 10,000లోనికి 1,000 రూపాయలు లాభం అయితే 50,000 ఉంటే 5,000 రూపాయలు, 1,00,000 ఉంటే 10,000 రూపాయలు. అది ఇచ్చినప్పుడు ఇది కూడా అంతే. కాబట్టి ఏంటంటే ప్రతి వాడికి కూడా కట్టిన వాడికి కూడా ఇది కంపెన్సేషన్. ఇది వేదకుమార్ గారు, ఇది కంపెన్సేషను, ఇది రుణమాఫీ చేసి ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇది రుణమాఫీ కాదు, ఇది కంపెన్సేషన్, నష్టపరిహారం. ఇప్పుడు ఇంతకుముందు చేసిన దానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరానికి నష్టపరిహారం. కాబట్టి A to Z అందరికీ ఎన్ని ఎకరాలు చేసినావు అంత చొప్పున కట్టినవానికి కట్టనవానికి పాత అప్పు లేదు, కొత్త అప్పు లేదు. మొత్తం పేదవాడు ఉందనుకోండి 1,00,000 రూపాయల వరకు ఇచ్చేసేయండి. ఎవడన్నా కానీ గోల్డ్ లోన్ ఏం లేదు, ఎంత ఇచ్చినా నష్టం లేదన్నాడు. ఎందుకంటే వాని పేదరికం చూడండి. వాని ఇంటికి పోయి వాని కొనుగోలు శక్తి చూడండి. వాడు పిల్లవాడు ఏం చదువుతున్నాడు, వాడు ఏ గుడ్డలు దొడుక్కుంటున్నాడు, వాని ఇంట్లో సైకిల్ ఉందా ఏదుందా, మినిమం పిచ్చగానికైనా అధ్వానంగా బతుకుతున్నాడు. అటువంటి వానికి ఎంత ఇస్తుందండి? మీరు ఎంత ఇచ్చినా నష్టం లేదు. అది వాడు శ్రమ చేసి వాని రక్తం తాగుతున్నాడు. ఇప్పుడు ఆ సారు పోయిన సారు చాలా మంచి చెప్పిండు. అయితే సార్ మరి ఇంకోటి, ఈ కౌలుదారు చట్టంలో చాలా కిరికిరి ఉంది. అదే సార్ జస్ట్ ఇంకోటి చెప్తానండి. కౌలుదారు ఏంటంటే ఎంత ఇదంటే కౌలుదారు చట్టంలో అది కనుక సవరణ చేసినట్టయితే మీరు కౌలుదారు చట్టంలో ఎవరి పేరు ఎక్కించినా ఏం లేదు, పట్టేదారు ఎక్కనియాడు, అది నీకు రానియాడు. అది డబ్బులు ఇచ్చైనా సరే నీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖరీదు చేస్తాడు. మీరు ఇది ఒకటి ఆలోచించాలి. ఇంకోటి వ్యవసాయదారులకు కానీ ఉత్పత్తులకు కానీ సేవా రంగాలు కానీ పరిశ్రమల ఉత్పత్తులకు కానీ తలసరి ఆదాయం 6,000 నెలకు, 72,000 సంవత్సరం చొప్పున లెక్కలు వేసి నిర్ణయించాలి. అంతేగాని ఎవరికి కూడా అడగో లేదు.
అడ్డగోలుగా ఉన్నట్టయితే అయ్యా వాటన్నిటికి కూడా ట్యాక్సెస్ వేయాలి. పిఆర్సీ అనేది చాలా తప్పుడు నిర్ణయం. ఇది పే స్కేల్స్ అనేది ఎవరు చేయకూడదు. అది కొనుగోలు శక్తి నాకు లేదు. సిటిజన్ నువ్వు సిటిజన్, నేను సిటిజన్, కార్మికుడు, అసంఘటిత రంగం, సంఘటిత రంగం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కన్నా గొప్పవాడా? థ్యాంక్స్. ఒక చిన్న మాట ఏంటంటే ఆయన చెప్పినట్టుగా పారిశ్రామిక రంగానికి ఇచ్చేటువంటి వాటన్నిటినేమో ప్రోత్సాహకాలు అంటారు, ఇన్సెంటివ్స్ అంటారు. రైతులకు ఇచ్చే వాటినేమో రాయితీలు, సబ్సిడీలు అంటారు. వాస్తవానికి భాషలోనే ఒక సమస్య ఉంది. అంటే వాళ్ళ చూసే దృష్టికోణంలోనే ఒక సమస్య ఉంది. ఖచ్చితంగా సార్ సూచించినట్టుగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి వ్యవసాయ రంగంలో. ఖచ్చితంగా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయదారులని కాపాడడానికి కావాల్సిన పెట్టుబడులు పెద్ద ఎత్తున తేవాలి. అయితే ఈ చర్చకు సంబంధం లేకపోయినా రాబోయే కాలానికైనా ఇందాక జానయ్య గారు మాట్లాడుతూ 1-2 విషయాలు ప్రస్తావించినప్పుడు దాని మీద లోతైన చర్చ జరగాల్సిందని దాంతో మేము ప్రస్తావించలేదు ఇందాక. ముఖ్యంగా ఎన్ఆర్ఈజీఎస్ మీద ఆయన చేసిన కామెంట్లు, విపరీతంగా పెరిగిన వ్యవసాయ కూలీల రేట్లని చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ మేము అభిప్రాయపడట్లేదు అట్లా. ఎందుకంటే ₹1,00,000 ఉన్నటువంటి ప్రొఫెసర్ 1,50,000 కోసం డిమాండ్లు చేసి సమ్మెలు చేస్తున్నారు. ₹100 ఉన్నటువంటి వ్యవసాయ కూలీ వేతనం ఇప్పుడు 200 అయ్యింది. 20 రోజులు పని దొరికితే ఆయనకు 6,000 వస్తాయి. ఒక కుటుంబం 6,000తో ఎట్లా బతుకుతుందనేది మనం ఆలోచించాలి. వ్యవసాయ కూలీ రేట్లు పెరిగితే దాని ఖర్చుని మద్దతు ధరల్లోకి ఎట్లా తీసుకువస్తాం, రైతుకు గిట్టుబాటు ఎట్లా చేస్తాం అనేది ఆలోచించాలి. కానీ కూలీ రేట్లు పెరిగిపోయినాయి, ఎన్ఆర్ఈజీఎస్ నాశనం చేసేసింది అనే వైపు చర్చని తీసుకెళ్ళడం భావ్యం కాదు. ఇంకొకసారి ఇదే హాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఎన్ఆర్ఈజీఎస్ వ్యవసాయం మీద మళ్ళీ సమగ్రమైనటువంటి చర్చను చేపడదాం. జానయ్య గారు చెప్పినటువంటి విషయాన్ని సరైనది కాదు అని చెప్పడానికే నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. చర్చ బాగా సాగింది. చాలా విషయాలు చర్చకు వచ్చినాయి. రైతు నిజానికి రైతు వల్ల మన్ను తింటూ ధాన్యం పండించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మా ఆదిలాబాద్ జిల్లాలోనైతే నెలలో ఒక 4 నుంచి 5 వరకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాము. అయితే గత 2 నెలలుగా మార్కెట్ యార్డ్కి వడ్లు తీసుకొస్తే మొన్న వర్షాలు పడి మొత్తంగా నష్టపోతున్నారు రైతులు. అయితే ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతున్నది ఇట్లా. అయితే గిడ్డంగులు ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉన్నది. అక్కడ నిన్నెల మండలము, కోటపల్లి మండలం లాంటి జైపూర్ మండలంలో మామిడి పంట వస్తుంది. మామిడి పంట కూడా గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా రైతుకు గిట్టుబాటు ధర అందించగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలి ఈ ప్రభుత్వాలు. ఒక 2-3 రోజుల్లో తిరిగి కొంచెం మంది నిపుణులతో, రైతు సంఘాలతో అన్నిటితో ఒక సమావేశం పెట్టాలని మేము భావిస్తున్నాం. ఈ రుణమాఫీ ఈ పని విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్లు తీసుకునైనా మేము కూడా తెలియజేస్తాం. రాబోయే కాలంలో కూడా తెలంగాణ వ్యవసాయ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కలిసి పనిచేద్దాం అనేటువంటిది మేము కోరుతున్నాం. మాకు మా అభిప్రాయాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి టీఆర్సీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుమేష్, కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణలో దేశానికి వెన్నెముకైనటువంటి రైతుకు, వ్యవసాయ రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని, ఈ సంక్షోభం నుండి వ్యవసాయ రంగాన్ని, రైతులను బయటపడేయాలని చర్చించినటువంటి వక్తలకు, జానయ్య గారికి, రవి గారికి, కిరణ్ గారికి, కొండారెడ్డి గారికి, ఈ చర్చా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ వేదకుమార్ గారికి, చర్చలో పాల్గొన్నటువంటి సజయ్ గారికి, ఆశాలత గారికి, చంద్రారెడ్డి గారికి, శ్రీమాన్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.